ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలసరి ఆదాయం తక్కువ. ఇది 2014 నుండి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ గట్టి పునాదులతో ప్రజలకు అండదండగా లేదు. 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీ పాలన, 2014, 15, 16, 17, 18, 19 మళ్ళీ వైఎస్ఆర్సీపీ పాలన, మళ్ళీ ఇప్పుడు 2024 టీడీపీ పరిపాలన. ఈ పాలన అన్ని విధాలుగా చూసుకుంటే రాజ్యం ఆ రాజుల వైపే ఉంది పూర్తిగా, ఎక్కడ మలుపులు తిరగల. ఈ రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాత జిల్లాలు పెంచుకుంటా, మండలాలు పెంచుతామంటారు, నియోజకవర్గాలు పెంచుతామంటారు. జిల్లాలు పెంచుకోవడానికి, మండలాలు పెంచుకోవడానికి వీళ్ళ అధికారం ఉంది. నియోజకవర్గాలు పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం అధికారం కావాలా, కేంద్రం నుంచి పార్లమెంటులోంచి అధికారం కావాలి. అలాంటప్పుడు ప్రజలకు ఎంతవరకు సౌకర్యంగా ఈ పార్టీల విధానాలు ఉన్నాయి అంటే, ఎంతసేపు ఉన్న కబ్జాలు, ఎంతసేపు ఉన్న డొల్ల, ఎంతసేపు ఉన్నా కూడా దోపిడీ, ఎంతసేపు ఉన్నా కూడా రాక్షస పాలన విధానాలతోనే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉండాలి. అయితే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి విపత్తులు ఇది సహజం. అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా. కానీ ప్రజలకు ఉండాల్సింది, ప్రజలకు సేవ చేయాల్సింది అధికారంలో ఉండే ప్రభుత్వము అధినాయకత్వం. ఇలాంటి పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా ఖర్చులు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజల సొమ్ము పూర్తిగా, ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము, ఈ ప్రజల సొమ్మును జాగ్రత్తగా ఉపయోగించి జాగృతిలో ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉన్నా కూడా పూర్తిగా ఇబ్బందులకే గురవుతారని కూడా తెలియజేస్తారు.